హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరీర్ పాయింట్ జాబ్స్ తెలుగు. సో ఫ్రెండ్స్, టెన్త్ పాస్ క్యాండిడేట్స్కి, ఐటీఐ క్యాండిడేట్స్కి మరియు ఎలిజిబుల్ డ్రైవర్ క్యాండిడేట్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఒక ఇంపార్టెంట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చిందనమాట. ఓకే, అండ్ విశాఖపట్నం షిప్ బిల్డర్ సెంటర్లో గ్రూప్ సి టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ పోస్టులకి రిక్రూట్మెంట్ జరుగుతుందన్నమాట. ఈ నోటిఫికేషన్లో టోటల్ 9 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ని విశాఖపట్నంలో ఉన్న షిప్ బిల్డర్ సెంటర్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుందన్నమాట. ఇది జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్, నాన్ గెజిటెడ్ అండ్ నాన్ మినిస్ట్రల్ పోస్టుల రిక్రూట్మెంట్ అనమాట. ఇది ఈ పోస్ట్కి ఆల్ ఇండియా సర్వీస్ లయబిలిటీ ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు వేకెన్సీస్ గురించి చూస్తే కన్స్ట్రక్షన్ అసిస్టెంట్ టోటల్ 3 వేకెన్సీస్, ఇది పే లెవెల్ 2 అనమాట. అలాగే కన్స్ట్రక్షన్స్ హ్యాండ్లర్, సో ఇందులో 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది పే లెవెల్ వచ్చేసి పే లెవెల్ 1. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకుంటే ఫైర్ ఇంజన్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఇది వచ్చేసి మనకి పే లెవెల్ 3 అనమాట. అలాగే ఫైనల్ చూసుకుంటే సివిల్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ 1, ఆర్డినరీ గ్రేడ్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఇందులో ఒక 1 వేకెన్సీ ఉంది, పే లెవెల్ 2 ఇది. ఓకే, సో నోటిఫికేషన్ ప్రకారం మనకైతే వేకెన్సీస్ ప్రొవిజనల్ రిక్వైర్మెంట్ని బట్టి వేకెన్సీస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆర్ ఈవెన్ నిల్ అవ్వచ్చు. సో ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక మనం ఇక్కడ, సో క్యాండిడేట్స్ ఏజ్ 18 నుండి 27 ఇయర్స్ మధ్య ఉండాలని చెప్తున్నారు. ఏజ్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ని క్రూజియల్ డేట్గా కన్సిడర్ చేస్తారనమాట. ఓకే, అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం కన్సర్న్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఇష్యూ చేసిన ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ని కన్సిడర్ చేస్తారనమాట. ఓకే, సో ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే కనుక ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూబీటీ వాళ్ళకి 10 ఇయర్స్, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్కి ఏమో ప్రిస్క్రైబ్డ్ కండిషన్ సబ్జెక్ట్ 40 ఇయర్స్ వరకు. ఓకే, సో నెక్స్ట్ క్వాలిఫికేషన్ నేను చూసుకుంటే కనుక దీనికి కన్స్ట్రక్షన్ అసిస్టెంట్ ఫిట్టర్కి 10th పాస్ ఉండాలి. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ అలాగే రిలవెంట్ ట్రేడ్లో ఐటీఐ ఆర్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఎన్ఏసి ఆర్ ఈక్వలెంట్ ఉండాలని చెప్తున్నారు. ఇంకా రిక్వైర్డ్ ట్రేడ్లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ. ఓకే, సో నెక్స్ట్ కన్స్ట్రక్షన్స్ హ్యాండ్లర్ చూసుకుంటే కనుక ఇందులో వచ్చేసి మనకి ఎలక్ట్రీషియన్, దీనికి వచ్చేసి మనకి 10th పాస్ ఉండాలి. అలాగే రికగ్నైజ్డ్ ఐటీఐ నుంచి రిలవెంట్ ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. ఓకే, దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఫైర్ ఇంజన్ డ్రైవర్ FED అండ్ వ్యాలిడ్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అలాగే మోటార్ మెకానిజం నాలెడ్జ్ ఉండాలి. అలాగే హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్లో మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, అండ్ రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి 10th పాస్ అయి ఉండాలి. అలాగే స్ట్రెనియస్ డ్యూటీస్ పర్ఫామ్ చేయడానికి ఫిజికల్గా ఫిట్ ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ CMTD, ఓకే, వ్యాలిడ్ మోటార్ కార్ అండ్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అలాగే మోటార్ మెకానిజం నాలెడ్జ్ ఉండాలి. అలాగే మోటార్ కార్ డ్రైవింగ్లో మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, 10th పాస్ అయి ఉండాలి. అలాగే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనమాట. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉండి అన్ని ప్రిస్క్రైబ్డ్ అసెన్షియల్ క్వాలిఫికేషన్ మిస్ అయితే ఎలిజిబుల్ అవ్వరని చెప్తున్నారు. అలాగే నోటిఫికేషన్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ కంపల్సరీ. ఓకే, నెక్స్ట్ నేచర్ ఆఫ్ డ్యూటీస్ చూసుకుంటే కనుక ఫిట్టర్కి వచ్చేసి మనకి ఫిట్టర్ పోస్ట్లో ప్లాంట్ ఎక్విప్మెంట్, ప్రెజర్ వెజల్స్, అలాగే స్పెషల్ అపాచెస్, స్టోరేజ్ ట్యాంక్స్, హీట్ ఎక్స్చేంజర్స్, పైప్ వర్క్ లాంటివి అసెంబ్లీ, ఇన్స్టాలేషన్, టెస్టింగ్ మరియు మెయింటెనెన్స్ వర్క్ ఉంటాయన్నమాట. ఇంజనీరింగ్ డ్రాయింగ్ రీడ్ చేయడం, ప్రాసెస్ ప్లాన్ అండర్స్టాండ్ చేయడం, అలాగే హెవీ లోడ్ రిగ్గింగ్ చేయడం లాంటి డ్యూటీస్ కూడా ఉంటాయన్నమాట. ఓకే, అండ్ షోర్ బేస్డ్ ప్లాంట్ సపోర్ట్ ఫెసిలిటీస్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్
రిపేర్ వర్క్స్ అండ్ సుపీరియర్ ఆఫీసర్ అజైన్ చేసే అదర్ డ్యూటీస్ కూడా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ చూసుకుంటే కనుక ఎలక్ట్రీషియన్ పోస్ట్లో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, స్విచ్ బోర్డ్స్, ఎక్స్టీ, ఎల్టీ ప్యానల్స్, అలాగే ట్రాన్స్ఫార్మర్స్, ఆల్టర్నేటర్స్, ఏసీ డీసీ మోటార్స్, స్టార్టర్స్ లాంటి అసెంబ్లీ, ఇన్సెప్షన్స్, టెస్టింగ్, ఆపరేషన్, మెయింటెనెన్స్, ట్రబుల్ షూటింగ్ అండ్ రెక్టిఫికేషన్ వర్క్స్లో అసిస్ట్ చేయాలన్నమాట. ఓకే, అండ్ నాన్ క్లరికల్ ఆఫీస్ యాక్టివిటీస్ అండ్ అదర్ అజైన్ డ్యూటీస్ కూడా ఉంటాయి అన్నమాట ఎలక్ట్రీషియన్కి. సో నెక్స్ట్ ఫైర్ ఇంజన్ డ్రైవర్ చూసుకుంటే కనుక ఫైర్ ఎమర్జెన్సీ సీన్కి ఫైర్ ఇంజన్ డ్రైవ్ చేయడం, అలాగే వెహికల్ని పొజిషన్ చేయడం, అండ్ హోజ్ లైన్స్ కనెక్ట్ చేయడం, అండ్ పంప్ ప్యానల్ ఆపరేట్ చేయడం, అలాగే వాటర్ సప్లై మేనేజ్ చేయడం లాంటి డ్యూటీస్ ఉంటాయి అన్నమాట. అండ్ రెస్క్యూ ఆపరేషన్లో క్రూతో వర్క్ చేయాలి, అండ్ ఎమర్జెన్సీ అండ్ ఫస్ట్ ఎయిడ్ మెడికల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం, అండ్ ఫైర్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్, అలాగే వెహికల్ మెయింటెనెన్స్ లాంటి డ్యూటీస్ కూడా ఉంటాయన్నమాట. ఓకే, అండ్ డ్యూటీస్ రౌండ్ ద క్లాక్ జనరల్ షిఫ్ట్లో ఉండొచ్చు. సో లాస్ట్ చూసుకుంటే కనుక సిఎంటిడి లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ చేయడం, అలాగే వెహికల్ ఆయిల్, కూలెంట్ అండ్ వాటర్ పీరియాడిక్ ఇన్స్పెక్షన్ చేయడం, వెహికల్ క్లీన్లెస్ మెయింటైన్ చేయడం, అలాగే డిఫెక్ట్స్ ఐడెంటిఫై చేయడం, లూబ్రికేషన్ అండ్ మ్యానర్ అడ్జస్ట్మెంట్ చేయడం, అలాగే మెయింటెనెన్స్ లాగ్ అండ్ ట్రిప్ రిజిస్టర్ అప్డేట్ చేయడం లాంటి డ్యూటీస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో దీనికి ఎగ్జామినేషన్ ఫీ చూసుకుంటే కనుక అప్లికేషన్ ఫీ 350 ఉంది. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీ ఎగ్జామినేషన్ ఉంది. ఓకే, వాళ్ళు ఎటువంటి ఫీజు కూడా పే చేయని అవసరం లేదు. ఫీ ఆన్లైన్ మోడ్లో నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు అనమాట. వన్స్ పే చేస్తే రీఫండ్ అనేది ఉండదు. ఓకే, సో క్వశ్చన్ పేపర్ ఛాలెంజ్ మెకానిజం అంటే ఏంటంటే సిబిటి కంప్లీట్ అయిన తర్వాత క్వశ్చన్ పేపర్ అండ్ ప్రొవిజనల్ ఆన్సర్కి మీద అబ్జెక్షన్ రేజ్ చేయడానికి ఆన్లైన్ విండో ప్రొవైడ్ చేస్తారనమాట. అబ్జెక్షన్ రేజ్ చేయడానికి పర్ క్వశ్చన్కి 200 ఫీ పే చేసి అబ్జెక్షన్ విండో అండ్ ప్రొసీజర్ కోసం అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేయాలన్నమాట. ఓకే, దెన్ నార్మలైజేషన్ అంటే ఏంటంటే సిబిటి మల్టిపుల్ షిఫ్ట్లో కండక్ట్ అయితే క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ లెవెల్స్లో వేరియేషన్ కన్సిడర్ చేయడానికి క్యాండిడేట్ సిబిటి స్కోర్స్కి నార్మలైజేషన్ ప్రాసెస్ అప్లై చేస్తారనమాట. ఓకే, సో ఎగ్జామినేషన్ సిటీస్ చూసుకుంటే కనుక క్యాండిడేట్స్ 3 సిటీస్ చాయిస్ సెలెక్ట్ చేసుకోవాలి. అడ్మినిస్ట్రేటివ్ రీజన్ వల్ల ఎస్బీసీ సెలెక్టెడ్ సిటీని చేంజ్ చేయగలదు. ఓకే, ఎక్కువ క్యాండిడేట్స్కి ఒకే సిటీని సెలెక్ట్ చేస్తే క్యాండిడేట్స్ని వేరే సిటీకి అలౌట్ చేయొచ్చు అనమాట. వన్స్ అలాటెడ్ ఎగ్జామినేషన్ సిటీ, సెంటర్, డేట్, సెషన్స్ చేంజ్ రిక్వెస్ట్ అటెండ్ చేయరు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫర్ మల్టిపుల్ పోస్ట్ అంటే క్యాండిడేట్స్ మోర్ దెన్ 1 పోస్ట్కి అప్లై చేయాలి అనుకుంటే ఈచ్ పోస్ట్కి సపరేట్ కంప్లీట్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలన్నమాట. డిఫరెంట్ పోస్టులకి ఎగ్జామినేషన్ సెంటర్ డిఫరెంట్గా ఉండొచ్చు అనమాట. అండ్ ఎగ్జామ్ సేమ్ డే షిఫ్ట్లో కూడా షెడ్యూల్ అవ్వచ్చు. ఓకే, సో నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకుంటే కనుక ఇది కంప్లీట్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. కన్స్ట్రక్షన్స్ అసిస్టెంట్ అండ్ కన్స్ట్రక్షన్ హ్యాండ్లర్ క్యాండిడేట్స్కి సిబిటి తర్వాత ఎండ్యూరెన్స్ అండ్ స్కిల్ టెస్ట్ ఉంటుందన్నమాట. అండ్ ఫైర్ ఇంజన్ డ్రైవర్ అండ్ సిఎంటిడి క్యాండిడేట్స్లో సిబిటి మెరిట్ బేసిస్ మీద క్యాండిడేట్స్ని నెక్స్ట్ ఎండ్యూరెన్స్ స్కిల్ టెస్ట్కి షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. ఎండ్యూరెన్స్ అండ్ స్కిల్ టెస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ వచ్చేసి మనకి ఫైనల్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ సిబిటి మార్క్స్ బేసిస్ మీద ప్రిపేర్ చేస్తారనమాట. ఓకే, అండ్ అప్లికేబుల్ ఎండ్యూరెన్స్ స్కిల్ టెస్ట్ క్వాలిఫై అవ్వడం కండిషన్. ఓకే, నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో సిబిటి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్తో ఉంటుందన్నమాట. క్వశ్చన్ పేపర్ మనకి హిందీ అండ్ ఇంగ్లీష్ అలాగే బైలింగ్వల్గా ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ సెక్షన్ ఎగ్జామ్షన్. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు మనం జనరల్ ఇంటెలిజెన్స్ 20 క్వశ్చన్స్, అలాగే జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 20 క్వశ్చన్స్, ట్రేడ్ సిలబస్ 40 క్వశ్చన్. సో టోటల్గా 100 క్వశ్చన్స్ అనమాట. అండ్ ఎఫ్ఈడి ఎంసీఎంటీడీకి మాత్రం సో జనరల్ ఇంటెలిజెన్స్ 25,
అలాగే జనరల్ అవేర్నెస్ 25, అలాగే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25, సో జనరల్ ఇంగ్లీష్ 25, టోటల్గా 100 మార్క్స్ అనమాట. సో మనకి టైం వచ్చేసి మనకి 120 minutes. ఓకే, నెక్స్ట్ క్వాలిఫై మార్క్స్ చూసుకుంటే కనుక అన్రిజర్వ్డ్ వాళ్ళకి 35 వచ్చి ఉండాలి, అలాగే ఓబీసీ వాళ్ళకేమో 30. ఓకే, అండ్ ఆల్ అదర్ కేటగిరీస్కి ఏమో 25%. ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చారు మనకి. సిలబస్ జనరల్ ఇంటెలిజెన్స్, అలాగే జనరల్ అవేర్నెస్, సో మీరు ఇక్కడ క్లియర్ చదువుకోవచ్చు. అలాగే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ట్రేడ్ సిలబస్, అలాగే జనరల్ ఇంగ్లీష్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఇంకా ఎండ్యూరెన్స్ టెస్ట్ ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఫైర్ ఇంజన్ డ్రైవర్ క్యాండిడేట్స్కి ఇంపార్టెంట్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఎఫ్ఈడి క్యాండిడేట్స్ సిబిటి మెరిట్ బేసిస్ మీద మినిమం 1:15 రేషియోలో షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. అండ్ ఆర్గనైజేషనల్ రిక్వైర్మెంట్ బట్టి రేషియో చేంజ్ అవ్వచ్చు. సో బేసిక్గా మనకి ఎండ్యూరెన్స్ టెస్ట్లో ఫిల్డ్ శాండ్ అండ్ వాటర్ బకెట్స్ 100 meters in 45 seconds, అండ్ స్క్వాట్స్ 20 స్క్వాట్స్, అలాగే పుషప్స్ 15, అండ్ బెంట్ నీ సిట్ అప్స్ 15 ఉంటాయి అనమాట. ఎండ్యూరెన్స్ టెస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు స్కిల్ టెస్ట్ ఫర్ ఎఫ్ఈడి అంటే ఫైర్ ఇంజన్ డ్రైవర్ స్కిల్ టెస్ట్లో క్యాండిడేట్స్కి ప్రాక్టికల్ డ్రైవింగ్ అండ్ ఫైర్ ఫైటింగ్ రిలేటెడ్ స్కిల్స్ని డిమాన్స్ట్రేట్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ స్కిల్ టెస్ట్ ఫర్ సిఎంటిడి అంటే ఆ సిఎంటిడి క్యాండిడేట్స్కి ఎండ్యూరెన్స్ టెస్ట్ ఉండదు. ఓకే, సిబిటి మెరిట్ బేసిస్ మీద మినిమం 1:15 రేషియోలో స్కిల్ టెస్ట్కి షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. మెయిన్గా స్కిల్ టెస్ట్లో మనకి ర్యాంప్ అండ్ రోడ్ డ్రైవింగ్, అలాగే రోడ్ రూల్స్ అండ్ సింబల్స్, అండ్ స్టార్టింగ్ ముందు రొటీన్ వెహికల్స్ చెక్ చేయడం, అలాగే వెహికల్ మోటార్ మెకానిజం, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్, వెహికల్ క్లీన్లెస్, డిఫెక్ట్స్ అండ్ డెఫిషియన్సీస్ ఇన్సెప్షన్స్, లూబ్రికేషన్ అండ్ మ్యానర్ అడ్జస్ట్మెంట్, ఇలాంటి టెస్ట్లు చూస్తారనమాట మనం స్కిల్ టెస్ట్లో. ఓకే, సో ఫైనల్గా మనం ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే కనుక క్యాండిడేట్ అప్లికేషన్ ఫామ్లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేయాలి, అండ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫేక్ డాక్యుమెంట్స్, అలాగే ఎలిజిబిలిటీ హైడ్ చేయడం, మాల్ ప్రాక్టీస్, అన్ఫేర్ మీన్స్ యూజ్ చేయడం వాళ్ళ క్యాండిడేట్స్ అనేది క్యాన్సిల్ అవ్వచ్చు. ఓకే, అండ్ ఎగ్జామినేషన్ సెంటర్లో మొబైల్ ఫోన్స్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్ అనమాట. అండ్ క్యాండిడేట్స్ లేటెస్ట్ ఇన్స్ట్రక్షన్స్, కోరిడమ్ అండ్ అప్డేట్స్ కోసం అఫీషియల్ వెబ్సైట్ని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. అలాగే ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్ రిజర్వేషన్ ఆర్ ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్స్ చేస్తే లేటెస్ట్ వ్యాలిడ్ కేస్ట్ సర్టిఫికేట్ రెడీగా ఉంచుకోవాలన్నమాట. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ డిసబిలిటీ సర్టిఫికేట్ ఉండాలి వాళ్ళకి. అండ్ క్యాండిడేట్స్ ఎగ్జామ్ స్కిల్ టెస్ట్ కోసం అకామిడేషన్ అండ్ ట్రావెల్ అరేంజ్మెంట్ సెల్ఫ్గా చేసుకోవాలన్నమాట. అండ్ ఫైనల్గా సిబిటి అండ్ స్కిల్ టెస్ట్కి టీఏడిఏ అడ్మిసిబుల్ కాదు. ఓకే, లాస్ట్ టైమ్ లైన్ అండ్ టెనేటివ్ అండ్ వెబ్సైట్ డీటెయిల్స్ చూసుకుంటే కనుక మనకి అప్లికేషన్ వచ్చేసి ఆల్రెడీ 22 August స్టార్ట్ అవుతుంది అనమాట. నిన్ననే స్టార్ట్ అయింది అనమాట. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 14th September 2026 అనమాట. అండ్ అప్లికేషన్ క్లోజింగ్ టైం వచ్చేసి మనకి 11 PM అని ఇచ్చారు, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఫీ పేమెంట్కి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 14th September 2026 11 PM వరకు మనం ఫీ పే చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి ఎగ్జామ్ వచ్చేసి మనకి అక్టోబర్లో ఉంటుందని టీనేట్గా చెప్పారు. ఓకే, అండ్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మెన్షన్ చేసి 9513631713. సో హెల్ప్ డెస్క్ రిజిస్ట్రేషన్ పోర్టల్లో డిస్ప్లే చేస్తారనమాట. సో ఇంకా ఇంపార్టెంట్ క్యాషన్ టు ఆల్ క్యాండిడేట్స్ అంటే ఫ్రెండ్స్, ఫైనల్గా ఒక ఇంపార్టెంట్ వార్నింగ్ ఏంటంటే రిక్వైర్మెంట్లో జాబ్ ఇప్పిస్తాం, సెలక్షన్ గ్యారంటీ చేస్తాం, మనీ ఇస్తే జాబ్ వస్తుంది అని ఎవరైనా చెప్పే ఫాల్స్ అష్యూరెన్స్ని నమ్మకండి. నోటిఫికేషన్ ప్రకారం సిబిటి అండ్ కంప్లీట్ సెలెక్షన్ ప్రాసెస్ స్ట్రిక్ట్లీ మెరిట్ బేస్డ్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్లో కండక్ట్ చేస్తారన్నమాట. అన్ఫేర్ మెయిన్స్కి దూరంగా ఉండండి. అండ్ రిక్వైర్మెంట్ అప్డేట్స్ కోసం ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించిన షిప్ బిల్డింగ్ సెంటర్ విశాఖపట్నం గ్రూప్ సి రిక్వైర్మెంట్ 2026 యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఓకే, అండ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకుంటే 14th September 11 PM వరకు మనం అప్లై చేసుకోవచ్చు.
అఫీషియల్ వెబ్సైట్ లింక్ మన వీడియోలో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన కెరీర్ పాయింట్స్ జాబ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ జాబ్ సీకర్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరీర్. దిస్ ఈస్ కెరీర్ పాయింట్స్ జాబ్స్ తెలుగు.